నమస్తే, నేను అంకిత. మంత్రి నారా లోకేష్ బంగారుపాలెం వెళ్లారు. గతంలో ఆయన చేసిన పాదయాత్రలో అనేకమైన హామీలైతే ఇచ్చారు. అయితే ఆయన హామీలను కూడా నెరవేర్చారు. ఇదే సందర్భంగా చూసుకున్నట్లయితే ఆయన బంగారుపాలెంలో లడ్డూ గురించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. లడ్డు విషయం గురించి మాట్లాడుతూ ఆయన కొన్ని సవాళ్లు విసిరినట్లు తెలుస్తుంది. ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్. లోకేష్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆయన బంగారుపాలెం వెళ్ళి కొన్ని హామీలు అయితే చేశారు పాదయాత్ర చేసిన సమయంలో. అవి నెరవేర్చిన సమయంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన లడ్డూ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చి దానిపైన కొన్ని సవాళ్ళు విసురుతూ మాట్లాడారని తెలుస్తుంది. ఆయన ఎట్లాంటి సవాళ్ళు విసిరారు? ఇప్పుడు మంత్రి నారా లోకేష్కి మిగిలినటువంటి లీడర్లకి ఖచ్చితంగా కొంత భిన్నమైనటువంటి కోణం కనిపిస్తూ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, సహజంగా ఎవరైనా హామీ ఇస్తూ ఉంటారు, ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో మర్చిపోతారు. మళ్ళీ దాన్ని గుర్తు చేస్తే తప్ప గుర్తురాదు. ఒకవేళ గుర్తు చేసినా కానీ దాన్ని నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. కానీ ఆ జాబితాలో ఇప్పటి వరకు మంత్రి లోకేష్ లేరు అని చెప్పచ్చు. దానికి కారణం ఏంటంటే ఆయన యువగళం పాదయాత్రని గత ఏడాది జనవరి 27వ తారీఖున ప్రారంభించారు. ఆయన ఆ రోజు దారి పొడవున ఏమి హామీలు ఇచ్చారో అవన్నీ కూడా రికార్డ్ చేసుకున్నారు. అంతేకాదు, ప్రతి 100 కిలోమీటర్లకి ఒక చోట పైలాన్ ఆవిష్కరించారు. పైలాన్ ఆవిష్కరించి ఆ పైలాన్ ఆవిష్కరించిన ప్రాంతం వరకు ఈ 100 కిలోమీటర్ల పరిధిలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఏమేమి చెప్పారు, ఆయనకి అనుభవమైనటువంటి అంశాలు ఏంటి, వీటన్నిటినీ ఆన్ రికార్డ్ చేసి పెట్టుకున్నారు. ఆ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన బంగారుపాలెం వెళ్ళారు. బంగారుపాలెం వెళ్ళి అప్పట్లో 100 కిలోమీటర్లు నడిచిన సందర్భంగా ఫస్ట్ 100 కిలోమీటర్లు అక్కడే పైలాన్ ఆవిష్కరించి అక్కడ డయాలసిస్ సెంటర్ను ప్రారంభిస్తాను, ఇక్కడ సుదూర ప్రాంతాలకు మీరు వెళ్ళి డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుంది, కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, అనారోగ్యానికి గురవుతున్నారు, కాబట్టి మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి చికిత్స చేసుకోవటంలో ఖర్చుతో పాటు బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు లేకుండా నేను చేస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి యువగళ సందర్భంగా లోకేష్ ఇచ్చినటువంటి మాట. దాని ప్రకారం ఆయన బంగారుపాలెం వెళ్ళారు. బంగారుపాలెం వెళ్ళి అక్కడ 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించి, డయాలసిస్ కేంద్రాలని ప్రారంభించి, ఆ బంగారుపాలెంలో ఉండేటువంటి కిడ్నీ బాధితులు ఎక్కడికి పోకుండా అక్కడే డయాలసిస్ చేయించుకొని ఆరోగ్యంగా ఉండడానికి ఆయన ఆ 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయనకి యువగళం పాదయాత్ర సందర్భంగా అనేక అవమానాలు ఎదురయ్యాయి. ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రకరకాల ఇబ్బందులు పెట్టింది. పోలీసుల చేత మైకులు లాగించేశారు. తర్వాత అభిమానులతో మాట్లాడకుండా అడ్డుకున్నారు. పాదయాత్రగా చేయకుండా రకరకాల హడ్డిల్స్ని క్రియేట్ చేశారు. ఎన్ని చేసినప్పటికి కూడా ఆయన 3130 కిలోమీటర్లు సుమారుగా ఆయన పాదయాత్ర చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేశారు. ఎందుకంటే అక్కడ వరదరాజుల స్వామి దగ్గర నుంచి ప్రారంభించారు ఆయన పాదయాత్ర. మొత్తం చిత్తూరు జిల్లాలో ఆయన అన్ని నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేశారు. ప్రతి 100 కిలోమీటర్లకి ఓ చోట పైలాన్ ఆవిష్కరించారు, ఆ సమస్యలను కోట్ చేసుకున్నారు. అయితే ఇక్కడ బంగారుపాలెం దగ్గర మంత్రి లోకేష్ యొక్క మెమరీ పవర్, లేదంటే ఇచ్చినటువంటి హామీలు ఎలా ఉంటాయని అంటే, హామీని నెరవేర్చారు. అయితే అక్కడ బంగారుపాలెం దగ్గర అప్పుడు ఉండేటువంటి పోలీసులు ఈయన్ని అడ్డుకున్నారు, ఈయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దాంతో ఆయన ఆ బంగారుపాలెంలో ఉన్నట్టు ఒక భవనం ఎక్కి, ఒక బిల్డింగ్, అక్కడి నుంచి ప్రసంగించారు ఆయన. ఆ బిల్డింగ్ని గుర్తుపెట్టుకొని ఆ బిల్డింగ్ మీదకి ఎక్కి అక్కడ ప్రజలు ఎవరైతే ఆ రోజున తనకి సహకరించారో వాళ్ళందరితోటి మాట్లాడి వాళ్ళు ఏమేమి చెప్పారో అప్పుడు అవన్నీ గుర్తుపెట్టుకొని అవన్నీ
నెరవేర్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన చెప్పడం అనేది అక్కడ బంగారుపాళ్యం ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ బిల్డింగ్ ఇప్పుడు అక్కడ అడ్డుకున్నారు పోలీసులు ఏడాది క్రితం. ఆ సందర్భంగా ఆయన బిల్డింగ్ ఎక్కి మాట్లాడారు. ఇప్పుడు ఆ సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో నీకు ఎక్కడెక్కడ ఏమి ఎక్కారు, ఎక్కడ అడ్డుకున్నారు పోలీసులు, ఇవన్నీ గుర్తుంటం అనేది అంత ఈజీ కాదు. కానీ ఆయన గుర్తుపెట్టుకొని ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళి ఆయన ఇక్కడే అడ్డుకున్నారు ఆ రోజున పోలీసులు, ఈ బిల్డింగ్ మీద నుంచి నేను ప్రసంగించానని చెప్పి గుర్తు చేశారు. గుర్తు చేస్తూ ఆయన యాక్చువల్గా ఆయన బంగారుపాళ్యం వెళ్ళడానికి అక్కడికి వెళ్ళారు. నిన్న వెళ్ళారు, చిత్తూరు వెళ్ళారు. చిత్తూరు వెళ్ళి నిన్న వైవి సుబ్బారెడ్డి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఆయన ఒక సవాల్ చేశాడు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు లడ్డు తయారు చేసేటటువంటి నెయ్యిలో జంతు కొవ్వు కలిపాము అని చెప్పి ఆరోపిస్తున్నారు కదా, మీ ఆరోపణ నిజం అని చెప్పి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తారా అని చెప్పి సవాల్ చేశారు. ఆ టైంలో చిత్తూరులో ఉన్నటువంటి లోకేష్ ప్రతి సవాల్ చేశారు, రాండి ప్రమాణం చేద్దాం, ల్యాబు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాబ్ డిసైడ్ చేసిన తర్వాత ఇంకా ప్రమాణం చేయమంటున్నారు, రండి ప్రమాణం చేద్దాం రండి, మీరు చేయనటువంటి దాష్టికాలు లేవు తిరుమల తిరుపతి దేవస్థానంలో, ప్రమాణం చేద్దాం రండి అని చెప్పేసి సవాల్ చేశారు లోకేష్. సవాల్ చేసి 12 గంటల పైన అవుతుంది. ఇప్పటి వరకు ప్రతి సవాలు ఎక్కడా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి లేదు, వైవి సుబ్బారెడ్డి నుంచి లేదు, ఎవరి నుంచి లేదు ప్రతి సవాలు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, ఖచ్చితంగా జంతువుల కొవ్వు తోటి నెయ్యిలో కలిపి కల్తీ చేసి వీళ్ళు లడ్డూలు తయారు చేశారు. లేదంటే వీళ్ళు ప్రమాణం చేయడానికి రావాలి కదా వెంకటేశ్వర స్వామి దగ్గరికి. వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేద్దాం రండి అని చెప్పేసి లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని సవాల్ చేశారు వైవి సుబ్బారెడ్డి. ఆయన సవాల్ చేసినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే ప్రతి సవాల్ చేశారు లోకేష్ గారు. మరి లోకేష్ చేసినటువంటి సవాల్కి స్వీకరిస్తూ తను తిరుమల తిరుపతి దేవస్థానం రావాలిగా ప్రమాణం చేయడానికి, మరి రాలేదుగా వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఆయన అసలు ఆ ప్రమాణం గురించి మాట్లాడాల, కొద్దిసేపటి క్రితం మీడియాలో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళు ఖచ్చితంగా కల్తీ జంతు కొవ్వు కలిపారు నెయ్యిలో, లడ్డు తయారు చేశారు అనేది నమ్మాలి కదా. అదే విషయాన్ని అక్కడి నుంచి ఆయన మాట్లాడారు. తన నిజాయితీ ఏందో, చిత్తశుద్ధి ఏందో ఆయన తెలియజేస్తూ పాదయాత్రలో ఉండేటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఆయన నెమరు వేసుకున్నారు. సో నెమరు వేసుకుంటూ 11 జిల్లాల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో 13 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు, 11 జిల్లాల్లో ఆయన పాదయాత్ర చేశారు. 97 కాన్స్టిట్యున్సీల్లో ఆయన పాదయాత్ర జరిగింది. మొత్తం 175లో 97 నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర జరిగింది. మొత్తం 2200 గ్రామాలు ఆయన పాదయాత్రలో టచ్ అయ్యాయి. ఆ గ్రామాలను టచ్ చేస్తూ ఆయన పాదయాత్ర చేశారు. 3132 కిలోమీటర్లు ఆయన యువగళం పాదయాత్ర చేశారు. ఆ యువగళం పాదయాత్రలో ఉమ్మడి జిల్లాల్లో ఎవరు కూడా గతంలో పాదయాత్ర చేయలే. 14 నియోజకవర్గాల్లో ఆయన 45 రోజుల పాటు 577 కిలోమీటర్లు ఒక చిత్తూరు జిల్లాలోనే పాదయాత్ర చేశాడు. అది ఒక రికార్డు. ఆ రికార్డుని మన్నం చేస్తున్నాడు ఆయన. సో ఆ రోజున పోలీసులు అడ్డుకున్నారు, రకరకాల ప్రయత్నాలు చేశారు అడ్డుకోవడానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకున్నారు. అసలు ఆ యువగళం పాదయాత్రని ఆఫ్ చేయడానికి జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 1 తీసుకొచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన ప్రయాణించినటువంటి ప్రచార రథాన్ని పోలీసులు అడ్డుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు. దాని ప్రత్యామ్నాయంగా బిల్డింగ్కి ప్రసంగించారు. కాబట్టి ఇవన్నీ నెంబర్ వేసుకున్నాడు. సో ఆయన పాదయాత్ర, యువగళం పాదయాత్ర అనేది తను ఒక్కడిదే కాదు, 5 కోట్ల మంది ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని వద్దనుకున్నారు. అందుకే తను ఆదరించి యువగళం పాదయాత్రలో అడుగు వేశారు అందరూ అని చెప్పి ఆయన నెంబర్ వేసుకుంటూ ప్రతి 100 కిలోమీటర్లకి నేను ఒక పైలాన్ను స్టార్ట్ చేసి ఆ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పాను. ఫస్ట్ 100 కిలోమీటర్లో నేను ఇక్కడి నుంచే హామీలను నెరవేర్చేయడానికి శ్రీకారం చుట్టాను. రాబోయేటువంటి రోజుల్లో 3132 కిలోమీటర్ల పాదయాత్రలో మధ్యలో వేసినటువంటి ప్రతి పైలాన్ దగ్గరికి వెళ్ళి ఇచ్చినటువంటి హామీలని ఖచ్చితంగా నెరవేరుస్తాను అని చెప్పి ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇస్తూ అక్కడ ప్రజలతోటి ఫోటో సెషన్ అది పెట్టి మిగిలినటువంటి లీడర్ల కంటే తాను భిన్నం అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తొలి ప్రయత్నంలోనే ఆయన సక్సెస్ అయ్యారని చెప్పి చెప్పచ్చు. బంగారుపాళ్యం
పర్యటన చూసిన తర్వాత. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.